రెండవది ఈ రోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన ప్రకారం 18,000 కోట్లు ఇచ్చినా ఇంకా ఇచ్చేది ఉంది. అది కూడా కొంత ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు, బ్యాంకులు ఒక పేరు అంటే మ్యాచ్ కాకపోవడం. అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి 2 లక్షలు, రేషన్ కార్డు కుటుంబం నిర్ధారించడం కొంత సమయం పట్టింది. దీని కారణంలో కొన్ని మిగిలిపోయిన 3 లక్షలు. అది కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఆలస్యం అయితే మాట్లాడుతాను. కొంత ఆలస్యమైంది. దీనికి కారణం ఎవరు కారణం? నేను ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వం 2023 ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 2 నెలల ముందు రైతు భరోసా ఇచ్చింది. సుమారుగా 6,000 కోట్ల చిల్లర ఇచ్చింది. ఎట్లా ఇచ్చినది అంటే రాష్ట్రంలో సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి 700 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కార్లు, జీబులు, లారీలు పోతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1000 కోట్లు కావచ్చు, వచ్చే ఏడాది 2,000 కోట్లు కావచ్చు. అంటే అంత ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి, మళ్ళీ అధికారం రావాలని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా 7,000 కోట్ల రూపాయలు రింగ్ రోడ్డును అమ్మేసింది. 35 సంవత్సరాలు 7,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం. అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే 70 సంవత్సరాల ఉన్న అప్పు ఎంత? 60,000 కోట్లు. నెలకు 600 కోట్లు వడ్డీ కట్టేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. 7 లక్షల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు, మళ్ళీ 1 లక్ష కోట్లు విద్యుత్ సంస్థల పేరు మీద 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్మారు. మరి మేము ఏ రింగ్ రోడ్ అమ్మకుండా, ఏ ఆస్తి అమ్మకుండా ఈ రోజున 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 2 లక్షల కోట్ల అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కానీ 10 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మొన్న పావులంత మందికి ఇచ్చారు, మిగతా 30 మందికి ఇవ్వలే. ఇది వాస్తవం కాదా? ఇది నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మాటికి దామాడు గారికి సవాలు విసురుతున్నా, ఈడికొస్తావా ఆడికొస్తావా, నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను. నేను రెడీగా ఉన్నా రాజీనామా చేయడానికి. ఈ రింగ్ రోడ్ అమ్మింది అబద్ధమా? 7,000 కోట్లకు అమ్మింది అబద్ధమా? ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా? 8 లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా? నేను ఛాలెంజ్ పెడతా ఉన్నా. కూడొక మాట ఎందుకు మాట్లాడతారే?